2025 ఎండింగ్ కల్లా రియల్ ఎస్టేట్ అనేది ఎలా ఉండబోతుంది? చాలా మంది ఏంటంటే చాలా డల్గా ఉంది అనుకున్నారు. చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మార్కెట్ అయితే స్లో అయింది, ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ ప్రైస్ కూడా ఎక్కడ తగ్గలేదు, ఇది కూడా అందరికీ తెలిసిన విషయం. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇవన్నీ కూడా. బట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో తగ్గట్లేదు. బట్ 2025 కల్లా మనం ఇన్వెస్ట్ చేయాలా ఇయర్లో లేదా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీరు వినే ఉంటారు, రీసెంట్గా హెచ్ఎండిఏ లిమిట్స్ అనేది పెంచుతున్నారు. ఇది గతం నుంచి కూడా చెప్తున్నారు, డప్పు కొడుతూనే ఉన్నారు. ఇది ఎంతసేపు విత్ ఇన్ హైదరాబాద్ కొంటే బెటరా, లేకపోతే మీరు అన్నట్టు ఎలాగో సిటీ విస్తరిస్తుంది కాబట్టి అటువైపు కొంచెం ఎక్కువ తీసుకోవడం బెటరా? సిటీ లోపల 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి ఇక్కడ 200 గజాలు తీసుకునే బదులు, అంటే ఇక్కడే ఉండాలి, ఇక్కడే కట్టుకొని ఉండాలి, రెంటల్ ఇన్కమ్ రావాలి, కొంచెం ఇన్కమ్ మనకు ఉంటే బాగుంటుంది, హైదరాబాద్లో నాకంటూ ఒకటి ఉంది అని చూపించుకునే వాళ్ళు ఇక్కడ ఉంటుంది. ఎక్కడో అసలు అవ్వనే అవ్వట్లేదు. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళందరూ ముట్టుకుంటున్నారు, రీసేల్ అవ్వాలి, అవసరానికి మాకు ఇది వర్క్ చేయట్లేదు, సైట్ పనికి రాకుండా పోతుంది అని 6 months నుంచి అలా ఖాళీగా. బట్ చూసే మెయిన్ సెంటర్స్లోనే ఉన్నాయి, ఎందుకు అవ్వట్లేదు? రీజన్ ఏంటి? ఇందాకనే చెప్పిన మీకు, డెవలపర్ మ్యాటర్ చాలా ఉంటుంది. ఎందుకంటే పలానా బ్రాండ్ చెప్తే ఇట్లా మార్కెట్లో పెడితే ఇట్లా అమ్ముడు పోవాలి. బ్రాండ్ చెప్పి మా గ్యాస్ట కోసం కానీ చేసే వాళ్ళు అట్లనే చేస్తారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే మేము ఏం చేయలేము. సో నెక్స్ట్ ఈ 2025 ఎండింగ్ కల్లా రియల్ ఎస్టేట్ అనేది ఎలా ఉండబోతుంది? ఇప్పుడు చాలా మంది ఏంటంటే చాలా డల్గా ఉంది అనుకున్నారు. చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో తగ్గట్లేదు. బట్ 2025 కల్లా మనం ఇన్వెస్ట్ చేయాలా ఇయర్లో లేదా? మీరన్న పాయింట్లో ఒకటి ఏంటంటే, మార్కెట్ అయితే స్లో అయింది, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రైస్ కూడా ఎక్కడ తగ్గలేదు, ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇవన్నీ కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీరు వినే ఉంటారు, రీసెంట్గా హెచ్ఎండిఏ లిమిట్స్ అనేది పెంచుతున్నారు. ఇది గతం నుంచి కూడా చెప్తున్నారు, డప్పు కొడుతూనే ఉన్నారు. ఇది ఎంతసేపు కానీ ఇప్పుడు క్లియర్గా అనౌన్స్మెంట్ అయ్యింది ఆల్రెడీ. దాదాపుగా మనకు ఒక 150 మండలాల వరకు ఏవైతే మనకు వస్తున్నాయో ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏరియా లోపల, ఈ మండలాల వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచుతున్నాము. అది దాటిన తర్వాత పెంచుతున్నాము ఒక 5 కిలోమీటర్స్ అన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే మనకి రీజనల్ రింగ్ రోడ్ అనేది వస్తుంది. హెచ్ఎండిఏ విస్తరించడం ఒకటి, రీజనల్ రింగ్ రోడ్ అనేది కన్ఫామ్. ఈ 2 మేజర్ ప్లస్ పాయింట్స్. అండ్ నిన్ననే పేపర్లో కూడా వచ్చింది ఏంటంటే నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేయబోతున్నారు. అది కూడా వెరీ సూన్. అది కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏంటంటే 100 కోట్లే కట్టింది, మిగతాదంతా నేషనల్ లెవెల్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్కి ప్రెజర్ చేస్తుంది. అక్కడ ఫండ్స్ రెడీ ఉన్నాయి, ఇక్కడ నుంచి వీళ్ళు డిపాజిట్ చేస్తే 2000 కోట్లు, మేము మిగతా ఫండ్స్ రిలీజ్ చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఉన్నారు. కాబట్టి ఈ మిగతా అమౌంట్ కూడా వీళ్ళు తొందరగా కట్టేసి ఇప్పుడు నెక్స్ట్ వర్క్ స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా రేట్స్ అనేవి జంప్ అవుతాయి. కాబట్టి ఈ 2025లో గవర్నమెంట్కి కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చింది, జనాలకి కూడా ఒక క్లారిటీ వచ్చింది. నేను గతంలో కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇప్పటి నుంచి మీరు రాసి పెట్టుకోండి, 2025 నుంచి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ 2030 తర్వాత కోటీశ్వర్లు అవుతారు. కాబట్టి మీ దగ్గర డబ్బులుంటే దూరం దగ్గర అని చూడకుండా, ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ మారినా, ఇంకో హైడ్రా వచ్చినా, ఇంకో ప్రాబ్లం వచ్చినా రియల్ ఎస్టేట్ పెరుగుదలకు ఆపేది లేదు. కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ లోపల మీరు ఎక్కడ కొన్నా, భూమి కొన్న వాళ్ళందరూ రేపు బంగారం అవుతుంది, బంగారం కన్నా విలువగా మారుతుంది. కాబట్టి మీరు రీజనల్ రింగ్ రోడ్ దాటి కూడా ముందుకెళ్ళొచ్చు. ఎక్కడైతే కనెక్టివిటీస్ బాగున్నాయో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ బాగుందో, ఎక్కడైతే గవర్నమెంట్ సపోర్ట్ బాగుందో, ఎక్కడైతే గవర్నమెంట్ ప్రపోజల్స్ ఎక్కువ ఉన్నాయో, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవ్వడానికి స్కోప్ ఉందో, అలాంటి ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 పూలు 6 కాయలుగా హ్యాపీగా ఉంటారు, ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఈ 2025లో ఇది వర్క్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మీరు చూస్తారు, ఒక్క ఇటుక పడిందంటే అక్కడ నుంచి ఇంకా జంప్ అయితేనే ఉంటాయి రేట్లు. కాబట్టి రియల్ ఎస్టేట్కి ఎలాంటి డోకా లేదు. 4 రోజులు ఈ స్తబ్యతగా ఉండడం, 4 రోజులు మార్కెట్ స్లోగా ఉండడం, ఇవన్నీ మస్తు చూసినాం మనం గతంలో. ఇప్పుడు ఏం ఫరక్ పడదు. ఇవన్నీ ఏ గవర్నమెంట్ వచ్చినా రాకపోయినా వీళ్ళు చెప్పిన ఫ్యూచర్ సిటీ ఇవన్నీ డెవలప్మెంట్ అవ్వాలి. ఇది అయిన తర్వాత ఆటోమేటిక్గా ఊపు వస్తుంది. అది కూడా రాకపోతే రీసెంట్గా ఇంకో అనౌన్స్ కూడా విన్నాం మనం గవర్నమెంట్ నుంచి, గచ్చిబౌలి దగ్గర 400 ఎకరాలు అమ్మబోతున్నారు అని. ఎందుకు? రియల్ ఎస్టేట్ గనక గ్రో అవ్వకపోతే రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. అంత పవర్ ఉంటుంది. రాష్ట్రమే కాదు, దేశాన్ని, ప్రపంచాన్ని అతలాకుతలం చేయగలుగుతుంది రియల్ ఎస్టేట్. కాబట్టి రియల్ ఎస్టేట్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని అందరికీ తెలుసు. రియల్ ఎస్టేట్ అనేది పెరుగుతుంది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే 25 ఈజ్ ద బెస్ట్ ఇయర్.
సో విత్ ఇన్ హైదరాబాద్ కొంటే బెటరా, లేకపోతే మీరు అన్నట్టు ఎలాగో సిటీ విస్తరిస్తుంది కాబట్టి అటువైపు కొంచెం ఎక్కువ తీసుకోవడం బెటరా? సిటీ లోపల 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి ఇక్కడ 200 గజాలు తీసుకునే బదులు, అంటే ఇక్కడే ఉండాలి, ఇక్కడే కట్టుకొని ఉండాలి, రెంటల్ ఇన్కమ్ రావాలి, కొంచెం ఇన్కమ్ మనకు ఉంటే బాగుంటది, హైదరాబాద్ లో నాకంటూ ఒకటి ఉంది అని చూపించుకునే వాళ్ళు ఇక్కడ కొంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక ఇల్లు కానీ ఒక ఫ్లాట్ కానీ ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే నేను వాళ్ళకి పర్సనల్ గా సజెస్ట్ చేసేది గో అవుట్ ఫ్రమ్ ఓఆర్ఆర్ దాటి బయటికి వెళ్ళండి, రీజనల్ రింగ్ రోడ్ వరకు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఎందుకంటే అక్కడ దాకా గ్రో అవడానికి స్కోప్ ఉంది. సో నేను గతంలో కూడా చెప్పిన, ఎక్కడైతే సిటీ బాగా ఎక్స్పాండ్ అవుతుందో అక్కడ వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఆల్వేస్ దేర్. ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ మూవర్ ఉండాలి. హైదరాబాద్ లో కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం, ఓఆర్ఆర్ వస్తుంది, డెవలప్మెంట్ అవుతుందని ఎవరైతే ఆలోచనతో ఇన్వెస్ట్మెంట్ చేసారో వీళ్ళందరూ కోటీశ్వర్లు. ఇలా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కోకాపేట, నార్సింగి ఇది ఇట్లా డెవలప్ అవుతుంది అని ముందు చూపుతో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసారో వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యాల. అట్లనే మనం కూడా ఒక 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఇప్పుడు ఏదైనా పాలసీలు చేస్తారు, చాలా మంది ఏదైనా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, దానికి ఒక మెచ్యూరిటీ టైం ఉంటుంది. దానికైతే 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటది అని చెప్పి మనం సైలెంట్ గా కూర్చొని చూస్తాం. కానీ రియల్ ఎస్టేట్ లో ఏం చేస్తారంటే చాలా మంది ఇలా కొంటారు, రేపు పొద్దుగాలనే పెరిగిందా 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 అంటారు. ఇది స్టాక్ మార్కెట్ కాదు, ఇది ఓవర్ నైట్ లో 5 టైమ్స్ 10 టైమ్స్ పెరగదు. కాబట్టి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ప్రాక్టికల్ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి, అప్పుడు మాత్రమే గ్రోత్ అవుతుంది. కాబట్టి మీ దగ్గర డబ్బులు ఏముంది, మీ పర్పస్ ఏముంది, ఎంత టైం మీరు వెయిట్ చేయగలుగుతారు, ఎలాంటి రిటర్న్స్ కోసం చూస్తున్నారు, షార్ట్ టర్మ్ రిటర్న్స్, మిడ్ టర్మ్ రిటర్న్స్, లాంగ్ టర్మ్ రిటర్న్స్, దాన్ని బేస్ చేసుకొని మీరు గనక మీ దగ్గర ఉన్న డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం స్ప్లిట్ చేసుకుంటే గనక రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగుంటుంది. సో అందరు ఏంటంటే ఫ్రూట్ కావాలంటారు కానీ కింద రూట్స్ మీద పనిచేయరు. సో రూట్స్ ఎక్కడ ఉంటాయి, లో లెవెల్లో ఉన్నప్పుడు, మార్కెట్ స్లోగా ఉన్నప్పుడు, ఎక్కడైతే మనకి ఛాన్సెస్ లో వస్తున్నాయో, ఎక్కడైతే మనకి ఆఫర్లు వస్తున్నాయో, ఎక్కడైతే రైట్ ప్రాపర్టీస్ ఉన్నాయో, ఎక్కడైతే ఫ్యూచర్ లో గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉందో అలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తక్కువలో వస్తుంది, ఎక్కువ వస్తుంది, రేపు ఇదే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ గజం నేను 50,000 80,000 పెట్టి కొనడం కంటే బయటికి వెళ్ళి అదే మంచి బిట్టు కావాలంటే 15 నుంచి 25,000లో మీకు ఏక్ ప్లాట్లు దొరుకుతాయి, జబర్దస్త్. మీరు ఇట్లా పెడితే రేపు డబుల్ ట్రిపుల్ అవ్వడానికి స్కోప్ ఉన్న ప్లాట్లు చాలా ఉన్నాయి. 15,000 నుంచి 25,000 చాలు మీకు. ఇక్కడ ఏ డైరెక్షన్ లో ఉన్నాయి అటువంటి ప్లాట్స్? సిటీ సరౌండింగ్ ఎనీ డైరెక్షన్ కొనొచ్చు. బట్ ఇప్పుడు మేజర్ గా బాగా డెవలప్మెంట్ అవుతున్న హైవేస్ లలో తీసుకుంటే ఒకటి ముంబై హైవే ఉంది. ముంబై హైవేలో నిమ్జుని బేస్ చేసుకుని జైరాబాద్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ హైవే నుంచి 5 కిలోమీటర్ రేడియస్ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ మున్సిపాలిటీకి దగ్గర ఉండాలి, టౌన్ కి దగ్గర ఉండాలి. అట్లా మనకి ముంబై హైవే బాగుంది ఫస్ట్. సెకండ్ వచ్చేసి మనకి అందరికి తెలుసు బెంగళూరు హైవే. సో బెంగళూరు హైవేలో వచ్చేసి మనకి జడ్చర్ల వరకు బాగుంది, అది దాటిన తర్వాత వరకు కూడా బాగుంది మనకి. అక్కడ కూడా సేమ్ హైవేని బేస్ చేసుకొని రోడ్ ని బేస్ చేసుకొని కొనుక్కోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి డిటిసిపిలో తీసుకుంటే కనుక ముంబై హైవేలో కూడా నేను చూసిన రీసెంట్ గా ఒక 10,000 12,000 ఉన్నాయి లోపలైతే. కొంచెం రోడ్డుకి దగ్గర కావాలంటే మనకి ఇప్పుడు బుదేరా నుంచి నియర్లీ మనకి జైరాబాద్ వరకు రోడ్డుకి 1-2 కిలోమీటర్ రేడియస్ లో 500 మీటర్ డిస్టెన్స్ లో అక్కడ వచ్చేసి మనకి ఒక 15,000 రేంజ్ లో మంచి మంచి బిట్స్ వచ్చేస్తాయి, అక్కడ తీసుకోవచ్చు. లేదు అంటే కనుక బెంగళూరు హైవేలో వచ్చేసి మనకి ఎక్కడ అంటే షాద్ నగర్ నుంచి బాలానగర్ నెక్స్ట్ హాట్స్పాట్. ఇప్పుడు బాలానగర్, రాజాపూర్, పోలేపల్లి దాటిన తర్వాత జడ్చర్ల వరకు ఈ ఏరియాలు బాగున్నాయి, ఇక్కడ కొనొచ్చు. మళ్ళీ అక్కడ నుంచి టువర్డ్స్ కల్వకుర్తి రోడ్ ఉంటుంది, ఆ రూట్ లో బాగుంది. అండ్ అగైన్ మహబూబ్ నగర్ రూట్, ఈ రూట్లలో కూడా మనకి దివిటిపల్లి, ఏనుగొండ ఈ ఏరియాస్ బాగున్నాయి, ఇక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవే ఏంటంటే ప్రామిసింగ్ హైవేస్ లో ఇది ఒకటి. ఫ్యూచర్ సిటీ అంతా ఇక్కడే వస్తుంది. ఇప్పుడు మెట్రో ఎక్స్పాన్షన్ అక్కడ దాకా ఉంది. అండ్ ఇప్పుడు ఫ్యూచర్ లో సంబంధించిన మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, మెడికల్ హబ్ కావచ్చు, ఇదంతా డెవలప్మెంట్ అయ్యే స్కోప్ ఉంది. కాబట్టి ఆమన్గల్ వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, సూపర్ గా గ్రోత్ అయితే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు మనకి ఏదైతే మేజర్ గా కందుకూరు ఉందో, కందుకూరు వరకు ఈ హైవేలలో తీసుకుంటే కనుక మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ లో 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది నేను చూసినంత వరకు అంతా కూడా. అండ్ ఎబో ఉంది, ఇంకా తక్కువ లేవు. కొంచెం ముందుకు వెళ్తే మీకు మైసిగండి టెంపుల్ దాటిన తర్వాత, కడతాల్ దాటిన తర్వాత డిటిసిపి లిమిట్స్ లో వచ్చేసి మీకు 10,000 నుంచి 15,000 మధ్యలో దొరుకుతాయి మంచి మంచి బిట్స్. ఒక 1-2 కిలోమీటర్ రేడియస్ లో దొరికిపోతాయి, అక్కడ దాకా వెళ్ళి కొనొచ్చు. తర్వాత వచ్చేసి ఇంకొక హైవే ఉంది, విజయవాడ హైవే. విజయవాడ హైవేలో మీరు చౌటుప్పల్ వరకు కొనొచ్చు. సో చౌటుప్పల్ వరకు సూపర్ మార్కెట్ ఉంది ఇప్పుడు మనకి. ఏదైతే ఓఆర్ఆర్ నుంచి చౌటుప్పల్ మధ్యలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫ్యూచర్ లో గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఆ తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక హాట్స్పాట్ ఉంది. గతంలో ఏంటంటే చాలా సార్లు మాట్లాడినాం మనం, లుక్ ఈస్ట్ అంటే అది లుక్ అన్నట్టే ఉంది కానీ గ్రోత్ ఏం లేదు. కానీ ఇప్పుడు గ్రోత్ స్టార్ట్ అయింది మళ్ళీ. ఎందుకు? రీసెంట్ గా మనకి
మూమునూరు అనే దగ్గర వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ ఒకటి ప్రపోజల్ ఉంది. గతం నుంచి కూడా ఉండే, బట్ అంత స్పీడ్ గా లేకుండే వర్క్. ఇప్పుడు కొంచెం స్పీడప్ అయింది. వరంగల్లో కూడా మనం ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తాం అన్నప్పటి నుంచి వరంగల్ హైవేకి కూడా నెక్స్ట్ గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి వరంగల్ హైవేలో ఆలూరు వరకు వెళ్ళి కొంటున్నారు చాలా మంది. సో ఆ ఏరియాలో కూడా హైవేలకి దగ్గరలో మీకు తక్కువ ప్రైస్ అని ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్తే మీకు చాలా తక్కువ ప్రైజ్లు వస్తాయి. కానీ ఎక్కడో 20-30 కిలోమీటర్ లోపల అడవిలో పోయి కొనే కన్నా కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లే, లోపల పోయి 1000 గజాలు కొనే బదులు రోడ్డుకి దగ్గర 300 గజాలు 400 గజాలు కొనండి, సేఫ్ ఉంటుంది. అక్కడ దాకా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు బాగా అయితే మనకి ఈ యాదాద్రి టెంపుల్ సరౌండింగ్ లో ఎక్కువ గ్రోత్ ఉంది. అక్కడ దాకా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ 10 years మినిమం వెయిట్ చేయాలి. అక్కడ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మంచి అప్రిషియేషన్ రావడానికి. ఆ తర్వాత తీసుకుంటే సాగర్ హైవే ఉంది. సో సాగర్ హైవేలో వచ్చేసి యాచారం దాటిన తర్వాత ఇంకో 2-3 ఏరియాస్ ఉన్నాయి. అక్కడ దాకా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దీని తర్వాత వచ్చేసి మేడ్చల్ హైవే, తర్వాత వచ్చేసి మనకి చేగుంట అనే ఒక ఏరియా ఉంటుంది. మనకి ఆ రూట్ లో వరకు నిజామాబాద్ రూట్ లో ఆ ఏరియాలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సిద్దిపేట రూట్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అట్లా ఏ ఏరియానే తీసుకోవచ్చు. అండ్ ఇంకొక హాట్ స్పాట్ ఉంది మనకి, దట్ ఈస్ షాద్ నగర్ కి చేవేళ్లకి మధ్యలో ఉంటుంది. అండ్ అగైన్ నెక్స్ట్ వచ్చేసి చేవేళ్ల. సో చేవేళ్ల నుంచి మన్నెగూడ నుంచి ముందు వికారాబాద్ వరకు ఈ రూట్ లో కూడా గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఎక్కడైనా మీరు పెట్టుబడి పెట్టండి. సో మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తున్నారు, షార్ట్ టర్మా, మిడ్ టర్మా, లాంగ్ టర్మా, మీరు ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారు, ఎలాంటి డెవలపర్ దగ్గర కొంటున్నారు, ఎలాంటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కానీ ఏజెంట్ త్రూ వెళ్ళి కొంటున్నారు, రీసేల్ ప్రాసెస్ ఎట్లుంటది, ఎప్పుడు అవసరం వచ్చినా అమ్మేస్తే 2 రూపాయలు వస్తాయా రాదా, మార్కెట్లో పెడితే, నేను మళ్ళీ చెప్తున్నా టర్మ్స్ అండ్ కండిషన్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి చెప్తున్నా, ఇవాళ మా దగ్గర కొనండి అంటే తొందరపడకండి. నేను చెప్పే ఈ ఒక్క పాయింట్ ని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. గ్రోత్ అవ్వకపోతే ఏమన్నావురా సంజయ్ అనాలి, అది నేను గ్యారంటీ ఇస్తా. ఆ గ్యారంటీ ఏంటంటే హైవేలకి, టౌన్లకి, జంక్షన్లకి దగ్గర కొనండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు మీ ప్లాట్ మార్కెట్లో సేల్కి పెట్టినా మాక్సిమం టైం 3 months సేల్ అయిపోవాలి. అలాంటి లేఅవుట్లో కొనండి. తక్కువ వస్తుంది అని ఆఫర్లు వస్తుందని పోతారు, ఎక్కడో పోతారు. అసలు అవ్వనే అవ్వట్లేదు. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళందరూ ముత్తుకుంటున్నారు, రీసేల్ అవ్వాలి, అవసరానికి మాకు ఇది వర్క్ చేయట్లేదు, సైట్ పనికి రాకుండా పోతుంది అని 6 months నుంచి అలా ఖాళీగా. బట్ చూసే మెయిన్ సెంటర్స్ లోనే ఉన్నాయి, ఎందుకు అవ్వట్లేదు, రీజన్ ఏంటి? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇందాకనే చెప్పిన మీకు డెవలపర్ మ్యాటర్ చాలా ఉంటుంది. కంపెనీ ఎవరైతే బిల్డర్ కానీ డెవలపర్ రెప్యుటేషన్ ఉన్న వాళ్ళు ఉండాలి. ఎందుకంటే పలానా బ్రాండ్ చెప్తే ఇట్లా మార్కెట్లో పెడితే ఇట్లా అమ్ముడు పోవాలి బ్రాండ్. అట్లా లేకుండా ఎక్కడో అడవిలో పోతారు, తక్కువలో వస్తుంది, ఆఫర్ వస్తుంది, హీరోయిన్ వస్తుంది అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు. చెప్పి మా గ్యాస్ స్టవ్ వస్తుంది కానీ చేసే వాళ్ళు అట్లనే చేస్తారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే మేము ఏం చేయలేం. కాబట్టి ఒక బ్రదర్ లాగా, ఒక వెల్ విషర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా చెప్తున్నా. ఎందుకంటే నేను ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తిని, 200 రూపాయల కోసం వెయిటర్ గా పనిచేసిన వ్యక్తిని, అక్కడి నుంచి వచ్చిన నేను. మా ఫాదర్ ఒక ఇసుక లారీ లేబర్, ఆ స్థాయి నుంచి వచ్చిన నేను. ఐ నో ద పెయిన్, ఐ నో ద పవర్ ఆఫ్ మనీ, ఐ నో ద వాల్యూ ఆఫ్ మనీ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సలహా తీసుకోండి. మేము ఎందుకున్నాం మార్కెట్లో, మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకు చెప్తున్నాము, మేము ఎన్ని సేల్స్ చేస్తున్నాం, ఆన్ ద కెమెరానే కాదు ఆఫ్ ద కెమెరా మా వర్క్ చాలా ఉంటుంది. కాబట్టి మీరు సలహాలు సూచనలు తీసుకొని రియల్ ఎస్టేట్ లో మీకు జెన్యున్ గా గైడ్ చేస్తున్నారా లేదా, వాల్యూ ఫర్ ద మనీ ఉందా లేదా అన్నది చూసుకొని కొనండి. ఎందుకంటే రైట్ డెవలపర్ లేకపోతే తొందరగా సేల్ అవ్వదు, డాక్యుమెంటేషన్ క్లియర్ గా లేకపోతే అవ్వదు, డెవలప్మెంట్స్ లేకపోతే కూడా కాదు, డెవలప్మెంట్స్ కూడా ఉండాలి. జో దిక్తా హై ఓ బిక్తా హై. కాబట్టి రంగు ఢంగు ఉండాలి, చెంగు ఉండాలి. వెంచర్ వేసే వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే వెంచర్ వేసేటప్పుడు నున్నగా ఉంటుంది, అది చక్క అచ్చకు మెరుస్తా ఉంటది. సేల్ అయిపోయిన తర్వాత రాతుగై బాతుగై జెండాలు పిక్కొని పోతారు. అట్లా జెండాలు పిక్కొని పోయే బ్యాచ్లతో జాగ్రత్త ఉండండి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ వాళ్ళు గనక ఈ వెంచర్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి 10,000 అడిగినా పర్లేదు, ఇచ్చేసేయండి. 10,000 పోతే కానీ ప్లాట్ సేఫ్ ఉంటది కదా, అదొకటి. దానికి చేసుకోవడం కానీ, దానికి ఏదైనా డెవలప్మెంట్ లాగా చేసుకోవడం కానీ, కనీసం ఏదైనా మనం పెట్టుకుంటే ఈజీగా సేల్ అవ్వడానికి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వెంచర్లలో కూడా కొనేటప్పుడు ఐదర్ హెచ్ఎండిఏ, డిటిసిపి కానీ, ముడా కానీ ఇట్లా అప్రూవ్డ్ లేఅవుట్స్ లో డెవలప్మెంట్ ఉన్న దగ్గర చూసి కొనండి. అప్పుడు మాత్రమే అప్రిషియేషన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏం డెవలప్మెంట్ కాకముందే ప్రీ లాంచ్ ఆఫర్లలో పోయి తక్కువలో వస్తుందని చెప్పి అక్కడెక్కడో పోయి మీరు కొన్నారనుకోండి, మీరు లాస్ అవుతారు. ఎందుకంటే నా సర్వీస్లో నేను నమ్మేది ఒక్కటే, డోంట్ సెల్ ద ప్లాట్. ఏవైతే రైట్ డెవలపర్ లేదో వాళ్ళ ప్లాట్లో నేను సేల్ చేయను. రైట్ డెవలపర్ ఉండి రాంగ్ ప్రాపర్టీస్ ఉన్నా సేల్ చేయను. నా రూల్ అది, నా సిద్ధాంతం అది. నేను నమ్మేది ఏంటంటే మా దగ్గర మీరు ఎందుకు కొనాలి, వై యూ చూజ్ అస్, బికాస్ వీ హ్యావ్ సమ్ వాల్యూస్, వీ హ్యావ్ సమ్ ఎథిక్స్, వీ హ్యావ్ సమ్ విజన్, వీ హ్యావ్ సమ్ క్లారిటీ.
ఎందుకు? మా దగ్గర కొనే వాళ్ళకి క్లియర్ టైటిల్ ఉండాలి, స్పాట్ లో రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎప్పుడు వాళ్ళు రీసేల్ చేసుకున్నా తొందరగా రీసేల్ అవ్వాలి, ఎప్పుడు వాళ్ళు మార్కెట్ లో పెట్టిన రూపాయి కంటే 2 రూపాయలు వచ్చేటట్టు ఉండాలి. ఇవాళ చాలా మంది మీరు అన్నట్టు ఏమైతుందంటే కొనేటప్పుడు కంటే అమ్మేటప్పుడు కూడా అదే రేట్ అడుగుతున్నారు. ప్రాబ్లం ఏంది? తెలవక పోయి కొంటారు. ఆడ ఆ ప్రైస్ ఉందా లేదా, అది రైట్ ప్రైజేనా కాదా అన్నది చూడాలి. ఇంకోటి ఏంటంటే చాలా మంది నెగోషియేషన్ కూడా ఎట్లా అడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 25,000 గజం ఉంది అనుకోండి. మొన్న కస్టమర్ కూడా నాకు ఇది ఎక్స్పీరియన్స్ అయింది. సార్ నాకు 10,000కి ఇప్పియండి సార్ అంట. నేనన్నా తప్పకుండా సార్, కానీ మీరు ఈ 10,000కి రేట్ అడగడానికి రీజన్ ఏంది? మీకు 5,000కి అడిగడానికి కూడా ఆప్షన్ ఉంది కదా. 10,000 ఏ పారామీటర్ని బేస్ చేసుకుని అడుగుతున్నారు సార్, మీరు తెలుసుకోవచ్చా అన్న. ఆయన దగ్గర సమాధానం లేదు. ఎప్పుడైనా సరే మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే అక్కడ ఎకరం వాల్యూ ఎంత ఉంది, వాళ్ళు ఇచ్చే డెవలప్మెంట్స్, ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఏమున్నాయి, రోడ్కి కానీ టౌన్కి కానీ ఎంత దగ్గరలో ఉంది. వెంచర్ ముందు నుంచి ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాం, మళ్ళా 60 ఫీట్ల నుంచి 100 ఫీట్ల రోడ్ మినిమం ఉండాలి. అండ్ గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, మీ వెంచర్ ముందు నుంచి బస్సులు పోతున్నాయంటే వెంచర్ ఎప్పుడైనా డెవలప్ అవుతుంది, గ్యారంటీ అది. వెంచర్ ముందు నుంచి బస్సులు పోతుండాలి కనీసం. అలాంటి వెంచర్లు సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీలు కొనండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ అదొస్తుంది ఇదొస్తుంది అని చెప్పి 20 కిలోమీటర్ల దాకా వెళ్ళకండి. డెవలప్మెంట్ని బేస్ చేసుకొని మ్యాక్స్ టు మ్యాక్స్ 5 అంతకన్నా మించిపోవద్దు. ఒకవేళ అక్కడ ఏరియాలో గ్రోత్ ఉంది, డెవలప్మెంట్ బాగుందంటే 10-20 కూడా వెళ్ళొచ్చు. కానీ ఏరియా కూడా చూడండి, లొకాలిటీ ఎలా ఉంది, ఎలాంటి వాళ్ళు వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇక్కడ మనం రీసేల్ పెడితే ఎలాంటి కేటగిరీ పీపుల్ వచ్చి మన దగ్గర రీసేల్లో కొంటారు, అది కూడా చూసుకోవాలి.